నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపటంలో కీలక పాత్ర పోషించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ చేసినటువంటి మధ్యవర్తిత్వం ఏ దేశానికి లాభం, ఏ దేశానికి నష్టం అనే అంశాలు చర్చించడం కోసం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు ఇక్కుత్ నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారితో మాట్లాడదాం. నమస్తే నరేష్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో డొనాల్డ్ ట్రంప్ గారు 79 సంవత్సరాల వయసులో ఆయన 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడమే కాకుండా మరి 2 దేశాల ప్రధానమంత్రుల కన్నా ముందుగా ఆయన తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ఆయన సీజ్ ఫైర్కి అంగీకరించాయి భారత్ పాక్ అని చెప్పేసి ప్రకటించారు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపటంలో ట్రంప్ గారి యొక్క పాత్ర ఏ మేరకు ఉందని మనం అనుకోవచ్చు. అంటే ఆయన ఏ విధంగా మరి ఈ 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారాన్ని ఏ విధంగా తెలిపారు, దానివల్ల ఏ దేశానికి నష్టం, ఏ దేశానికి లాభం? నరేష్ గారు. అంటే ఈ లాభ నష్టాల గురించి మనం చర్చించకుండా ట్రంప్ ఏదైతే నిన్న మాట్లాడారో నా వల్లనే భారత్ పాక్ మధ్య అణ్వాయుధాలకు సంబంధించి యుద్ధం ఆగిపోయింది, నా భయంతోనే నేను తీసుకున్న వాణిజ్యంగా మీకు బిజినెస్ ఇవ్వను అని చెప్పి అలాంటి ట్రేడ్ వార్ నిర్ణయాలతోనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందని చెప్పిన నిర్ణయం భారత సార్వభౌమాధికారం స్వతంత్రం మీద ఒక క్వశ్చనార్థకంగా మిగిలిపోయింది. దీనికి సమాధానం చెప్పాల్సిన మోడీ కానీ, భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ దాని గురించి నిన్న కాల్పుల విరమణకు సంబంధించిన ప్రధాన స్పీచ్లో ఎక్కడ ట్రంప్కు సంబంధించిన విషయాలు కానీ ఏవీ చెప్పకుండా పాకిస్తాను మమ్మల్ని చూసి పాకిస్తాను సంబంధించిన ఫారిన్ మినిస్ట్రీ కానీ వీళ్ళందరూ మనల్ని ప్రాధేయపడుతున్నారు, బతిమలాడుతున్నారు, శరణార్థులుగా కోరారు, అందుకనే మేము కొంత కాల్పుల విరమణ చేయాల్సి వచ్చిందని మనల్ని చూసి భయపడ్డారు. మనం వాళ్ళ స్థానిక స్థావరాల మీద కావచ్చు, వాళ్ళ ఎయిర్ బేసిస్ మీద కావచ్చు, రావల్పిండిలో ఉన్న ఎయిర్ బేసిస్ మీద కావచ్చు, ఇన్ని చోట్ల అటాక్ చేయటం వల్ల వాళ్ళ ధ్వంసం చేయటం వల్ల భయపడి పాకిస్తాన్ మన ముందు మోకరిల్లిందని చెప్పిన మోడీ గారు అదే రీతిలో పాకిస్తాన్ మేమే గెలిచాం ఇండియా మీద అని చెప్పి సంబరాలు చేసుకున్న తరుణంలో మనం ట్రంప్ ఏదైతే దౌత్యపరమైన నిర్ణయాలు దాని గురించి చెప్పలా. ఎప్పుడు అమెరికా పాకిస్తాన్కి మిత్రదేశంగానే ఉంది. 71లో జరిగిన యుద్ధంతో కావచ్చు, పాకిస్తాన్కి అన్ని విధాలుగా వనరులు IMF ద్వారా వనరులు సమకూర్చడంలో కానీ అన్నిట్లోనూ బైడెన్ వెళ్తా $400 బిలియన్ ఫండ్స్ని IMF ద్వారా అందించారు పాకిస్తాన్కి. ఓకే, దాని ద్వారా వాళ్ళు పాకిస్తాన్ నుంచి కొన్న యుద్ధ విమానాలు కావచ్చు, రైఫల్స్ కావచ్చు, క్షిపణులు కావచ్చు, దాని మీదే మన మీద ప్రయోగించారు. మళ్ళీ బైడెన్ కూడా ఇప్పటి వరకు $399 బిలియన్ ఆర్థిక సహాయం IMF ద్వారా అందించారు పాకిస్తాన్కి. అంటే ఇలాంటి చర్యల ద్వారా పాకిస్తాను ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది పాకిస్తానే ఉగ్రవాద చర్యల్ని ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాద చర్యల్ని. అలా ఎందుకు? పాకిస్తాను సృష్టించబడిన తాలిబాన్లు అమెరికా మీద దాడి జరిగితే ఎమ్మటే అదే దానికి ఒసామా బిన్ లాడెన్ని చంపించడం కోసం పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేయకపోతే ఒసామా బిన్ లాడెన్ చంపేసే సీన్ అమెరికాకి అయితే లేదు. అందులో నో డౌట్ ఎట్టాలి. అమెరికా చాలా ధైర్యవంతమైన ఎంత ధైర్యవంతమైన దేశమైనా వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి వెపన్లు ఉన్నాయి. ఒకసారి వినండి, ఎంత ధైర్యవంతమైన దేశమైనా అమెరికా ఎక్కడుంది, ఇరాన్ ఎక్కడుంది, పాకిస్తాన్ ఎక్కడుంది? పాకిస్తాన్ పక్కన ఇరాన్ ఉంది. పాకిస్తాన్ గగనతలం మీద యూజ్ చేసుకొని ఒసామా బిన్ లాడెన్ కనుక్కున్నారు. అంటే పాకిస్తాన్ సపోర్ట్ ఉండబట్టే కదా. తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థను ఎవరు పెంచి పోషించారు? పాకిస్తానే కదా. ఇలాంటి ఉగ్రవాద చర్యలను సమర్థిస్తూనే ఉగ్రవాదుల్ని ఈ విధంగా అరికట్టడం కోసం తీసుకునే ఇప్పుడు కూడా ప్రపంచంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకి బలైన దేశంగా అమెరికా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల బలవుతున్న దేశం అని చెప్పి ప్రపంచానికి అదేదో పెద్ద మంచి దేశంగా చూపించడంలో ఇప్పటి వరకు అమెరికా సక్సెస్ అయింది. అంటే ఉగ్రవాదులకి పాకిస్తాన్ సంబంధం లేదు, పాపం పాకిస్తాన్ కూడా చెప్పండి ఎంత అసంబంధమైన ప్రలాపనలో నిన్న ట్రంప్ గారు చెప్పారంటే, ఎవరైతే మౌనముని ఏమీ చేయలేడు, ఏం మాట్లాడలేడు అని చెప్పిన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా బారక్ ఒబామా గారు ఇండియా వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని ద్వైపాక్షిక ఒప్పందాల టైంలో కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ ఒప్పుకుంటే మేము మీడియేటర్గా వ్యవహరిస్తాము అని చెప్పారు. నెగోషియేషన్ మేము మాట్లాడతాము, ఇవన్నీ చేస్తామని చెప్పిన ఒబామా గారికి మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారు?
కాశ్మీర్ విషయంలో కాశ్మీర్ భారతదేశంలో భూభాగము, ఇంకొక కంట్రీని మేము ఇన్వాల్వ్ చేయడానికి ఇష్టపడము, దానికి ఛాన్సే లేదు, దానికి తావు అని ఒబామా గారి సమక్షంలో చెప్పారు. మరి పిఓకే మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి ఆక్యుపై చేసుకోలేకపోయాం కదా సార్. ఆక్యుపై చేసుకోవటం కాదు, పిఓకే ఎలా ఏర్పడింది? భారతదేశం ఏర్పడే టైంకి కొన్ని విభిన్న రాజ్యాలుగా భారతదేశం ఉంది. అప్పుడు కాశ్మీర్ని రాజా హరిసింగ్ అనే అతను కాశ్మీర్ని పరిపాలిస్తున్నారు. ఆ రోజు ఉన్నప్పుడు ఎటోళ్ళు అటు పాకిస్తాన్ కూడా, అఖండ భారతదేశం అనుకున్న పాకిస్తాన్ కూడా మేము ఇండియా నుంచి వేరుపడిపోతామని వాళ్ళు ప్రకటించేసుకున్నారు. వాళ్ళు వేరుపడిపోయారు. కాశ్మీర్ ఆ రోజు ఎక్కువగా ముస్లిం ఎక్కువగా ఉంటారు, హిందువులు కూడా మెజారిటీ సంఖ్యలోనే ఉన్నారు అక్కడ. కాశ్మీర్లో తక్కువగా ఏం లేరు, బట్ రాజు హిందూ రాజు అక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుంది? కాశ్మీర్ విషయంలో మేము జోక్యం చేసుకుంటాము, మేము మీడియేషన్ ఉంటాము అని చెప్తున్నారు ట్రంప్. ఇంతవరకు ఎందుకు మాట్లాడలేకపోయారు మోడీ గారు? దాని మీద సమాధానం భారత గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? దీని మీద సమాధానం ఎవరు చెప్తారు? అంటే ఇప్పుడు ట్రంప్ గారు మధ్యవర్తిత్వం వహించటం మీకు నచ్చలేదా? అసలు కాశ్మీర్ భారతదేశంలో భూభాగం, దానికి వాళ్ళు మధ్యవర్తిత్వం అవసరం ఏంటి? అంటే పాకిస్తాన్ అనుకుంటుంది ఏంటంటే ఇది కాశ్మీర్ ఇష్యూని నేషనల్ ఇష్యూగా తీసుకెళ్దాం అని తీసుకోవటంలో వాళ్ళు సక్సెస్ అయినట్టు. అలాంటప్పుడు భారతదేశంలో భూభాగమైన దాన్ని నువ్వు ఆక్రమించుకొని నిజంగా కాశ్మీర్ ఇండిపెండెంట్గా ఉన్న ప్రాంతం అయితే ఆ రోజు భారతదేశం విభిన్న రాజ్యాలుగా విభిన్న ప్రావిన్సెస్గా ఉన్నాయి. ఎటోళ్ళు భారతదేశం స్వాతంత్రం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ మన నుంచి విడిపోవడానికి సిద్ధమైంది. అప్పుడు తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాను రెండు విధాలుగా అయింది. కాశ్మీర్ నేను కాశ్మీర్ రాజు ఏం చెప్పాడు రాజా హరి సింగ్, మేము ఇండిపెండెంట్గా ఉంటాం, స్వతంత్ర దేశంగా ఉంటాము అని చెప్పారు. అలాంటి టైంలో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది? పాకిస్తాన్ అక్కడున్న గిరిజనులకు సంబంధించిన వాటిని ప్రేరేపిస్తా గిరిజనుల్ని, పాకిస్తానీ గిరిజనుల్ని, వీళ్ళని ఉసుగొల్పి పాకిస్తాన్ ఆర్మీని కాశ్మీర్ యుద్ధం చేస్తూ ఉంటే కొంత భాగాన్ని ఆక్రమించింది. ఈ రోజు భయపడిన హరిసింగ్ పాకిస్తాన్లో ఎక్కడ కలిసిపోయిద్దని ఇండియాలో కలిపేస్తానని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరకు వచ్చి ఒక సంతకం పెట్టారు. నేను భారత దేశంలో కలిపేస్తున్నాను కాశ్మీర్ని, జమ్మూ కాశ్మీర్ని అని చెప్పి ఒక సంతకం చేసేశారు. అప్పుడేం జరిగింది? ఆయన కొన్ని సందేహాలను వెలుబుచ్చారు. అంటే మీకు స్వయం ప్రతిపత్తి కావాలి, మేము భారతదేశంలో ఉంటాము, రెండు జెండాలు అప్పుడే స్టార్ట్ అయింది. దానికి మధ్యవర్తంగా ఆర్టికల్ 317 తీసుకొచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు. దాన్ని ఏదో బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ ఇలా చేసిందని చెప్పి ఇదే చెప్తున్నా కదా. ఇదైతే అబద్ధాలని, రాంగ్ నారేషన్స్ని ఎవరైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో రాంగ్గా చేయటం వల్ల నష్టం భారతదేశానికి, భారతదేశ సమైక్యతకి, భారతదేశ సమగ్రతకి అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిజాలను తెలుసుకోవాలి. భారతదేశానికి ఒక సలహా సూచన ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటారు. కాశ్మీర్ విషయంలో వాళ్ళు సూచనలు ఇవ్వాల్సిందే. ట్రంప్ గారు ఏమి ఇచ్చారు సార్ కాశ్మీర్ విషయంలో? కాశ్మీర్లో మేము జోక్యం చేసుకుంటాం అంటున్నాడు. మీ మధ్య నేను నెగోషియేషన్స్ మాట్లాడుతా అంటున్నాడు. సగం భూభాగాన్ని ఇస్తా అంటున్నాడా? ఏమీ చెప్పలా, నెగోషియేషన్స్ మాట్లాడుతా అన్నారు. మన భారత ప్రభుత్వం అసలు అతను ఎవరు? మన ఇష్యూ అది. కాశ్మీర్ ఇష్యూని మనం పరిష్కరించుకోలేని పరిస్థితిలో మనం లేము. కాకపోతే అంతర్జాతీయ ఒప్పందాలకి మనం అడుగానికి ప్రపంచం మొత్తం మనం ఒకటే. ప్రపంచం ఏది యుద్ధాలకి వీటికి వెళ్ళకూడదు, ఇలాంటి పరిస్థితులు రాకూడదు, అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధంగా భారత జాతీయ నిర్ణయాలు ఉంటాయి. అంతేగాని డిఫరెన్షియేట్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోలేదు. అందుకోసమే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం భారతదేశాన్ని. అందుకోసమే విభిన్న జాతీయ భావాలు ఉన్నా కానీ భారతదేశం మనం ఒక్కటే. రాజకీయంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ ఎంఐఎం కూడా సపోర్ట్ చేసింది భారతదేశానికి. మేము ముందుంటాం, మీకు సపోర్ట్గా ఉంటాం, కావాలంటే మేము కూడా యుద్ధంలో పాల్గొంటామని ధైర్యాన్ని ఇచ్చింది. మనం ఇలా యునైటెడ్గా ఉన్నాం కాబట్టి ప్రపంచ దేశాలు మొత్తం మనతో సోదరభావంతో ఉన్నాయి, భయపడతా ఉన్నాయి. 1971లో పాకిస్తాన్కి యుద్ధానికి సపోర్ట్ చేసిన అమెరికా ఈరోజు న్యూట్రల్గా ఎందుకుంది? ఆ రోజు 1971లో ధీటుగా ఎదుర్కొని పాకిస్తాన్ని, బంగ్లాదేశ్కి విముక్తి ఇచ్చి చాలామంది శరణార్థులకి భారతదేశంలో ఒక సహృదయంతో సుమారు 1 కోటి మంది పైకి తూర్పు పాకిస్తాన్లో అంటే ఇప్పుడు బంగ్లాదేశ్గా పిలువబడే ప్రాంతంలో ఉన్న శరణార్థులకి చాలామంది హిందువుల మీద విపరీతమైన దాడులు చేశారు పాకిస్తాన్ ఆర్మీ. శరణార్థుల గుండి మానవీయ కోణంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని మనం ఒప్పుకోవాలి. ధన్యవాదాలు నరేష్ గారు. థ్యాంక్ యూ.